సో ఈ కమాండ్స్ యూజ్ చేయాలి. గిట్ కాన్ఫిగ్ ఒకసారి యూజ్ చేద్దాం. యూజర్ డాట్ నేమ్ గైస్ ఈ కమాండ్ యూజ్ చేయండి. ఇది ఏంటంటే గిట్ స్పేస్ కాన్ఫిగ్, ఆ స్పేసెస్ కూడా అలానే యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా రాసుకుంటూ చేయండి. గిట్ స్పేస్ కాన్ఫిగ్ హైఫన్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్. అంటే మీ యూజర్ నేమ్ ఏంటో చెప్తున్నారు. యూజర్ డాట్ నేమ్ ఇక్కడ మీ గిట్ హబ్ లో నేమ్ ఉంటది పైన. మీరు గిట్ హబ్ రిపోజిటరీ దగ్గర అక్కడ క్లిక్ చేస్తే మీకు పైన నేమ్ కనిపిస్తుంది. ఆ నేమ్ ఏదైతే ఉందో అది డబుల్ కోట్స్ లో ఇవ్వాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఇవ్వాలి. అంటే అప్పుడు ఏంటంటే మీరు ఎవరో గిట్కి చెప్తున్నారు అనమాట. ఆ గిట్ హబ్ లో మీ నేమ్ ఏదైతే ఉందో మీ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు నా నేమ్ ఉంటది కదా గిట్ హబ్ లో, అది కూడా డబల్ కోట్స్ లోనే ఇవ్వాలి. ఇక్కడ మీ గిట్ హబ్ లో ఏమైతే నేమ్ ఉందో ఒకసారి చెక్ చేసి అదే నేమ్ ఇవ్వాలి ఇక్కడ. నాది ఆల్రెడీ లింక్ అప్ అయి ఉంది కాబట్టి నేను యూజ్ చేయట్లే. నెక్స్ట్ యూజర్ డాట్ ఈమెయిల్. ఈమెయిల్ కూడా అక్కడ మీకు ఏదైతే లింక్ అయి ఉందో అదే మెయిల్ ఇవ్వాలి. అది కూడా డబుల్ కోట్స్ లోనే ఇవ్వాలి.
గైస్ లిజన్. సో ఇప్పుడు అంటే ఇప్పుడు మనం మెయిల్ ఇచ్చాం, నేమ్ ఇచ్చాం. సో అవి ఇచ్చామో లేదో తెలియడానికి గిట్ కాన్ఫిగ్ మళ్ళీ లిస్ట్ అప్ యారో మళ్ళీ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్ గా గిట్ కాన్ఫిగ్ హైపన్ లిస్ట్. ఇది యూజ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మీకు ఉన్నాయా లేవా అని చెప్పి. క్లియరా? అలా క్లియర్. ఆన్లైన్ వాళ్ళు చేస్తున్నారా? ఎస్ సార్. ఓకే ఓకే. సో ఇక్కడ దా క్లియర్ కదా? మనకి క్లియర్ అని క్లిక్ చేస్తే మొత్తం పోతుంది అది. అదా గైస్ లిజన్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం ఏం చేసాం, గిట్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఇంటిగ్రేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే కామెంట్స్ యూస్ చేసి మనం కోడ్ పంపాలి. ఇప్పటిదాకా మనం కోడ్ ఎలా పంపేవాళ్ళం, జస్ట్ డ్రాగ్ చేయడం, యాడ్ ఫైల్స్ ఇలా చేసేవాళ్ళం కదా. కానీ అది రైట్ వే కాదు. సో అందుకే ఇప్పుడు కమెంట్స్ యూస్ చేసి ఎలా చేయొచ్చు, మనం 2 ways లో చేయొచ్చు. ఈ రోజు ఒక వే డిస్కస్ చేద్దాం, రేపు ఇంకో వే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వే ఏంటంటే ప్రాసెస్ చూడండి. ప్రాసెస్ ఇదంతా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏంటి, ఇన్ గిట్ హబ్ ఇది మీకు తెలిసిందే ఆల్రెడీ. క్రియేట్ రిపోజిటరీ, యాడ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, సెలెక్ట్ ద సెక్యూరిటీ, యాడ్ readme file. After creating the repository, click on the code and copy the URL. ఒకసారి పాయింట్స్ చూడండి, మీరే చెప్పాలి. ఫస్ట్ ఏంటి, రిపోజిటరీ క్రియేట్ చేయాలి. సెకండ్ డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి సంథింగ్. తర్వాత పబ్లిక్ ప్రైవేటా, పబ్లిక్ కదా, పబ్లిక్. దెన్ రీడ్మీ ఫైల్ ఏంటి అసలు, రీడ్మీ ఫైల్ అంటే ఓకే. సో మనం ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నామో దాని రిలేటెడ్ థింగ్ మొత్తం, దాని ఇన్స్టాలేషన్ కానీ దాని రన్నింగ్ అవ్వాల్సినవి, దాంట్లో ఉండే టెక్నాలజీస్ మొత్తం అంతా అక్కడ మెన్షన్ చేసి ఉంచుతాం అనమాట రీడ్మీ ఫైల్లో. మీకు వేరే గిట్హబ్ అకౌంట్స్ ఎవరైనా ప్రీమియం వాళ్ళవి లేకపోతే సీనియర్స్వి చూస్తే వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు ప్రాజెక్ట్స్ లో. బిగ్ ప్రాజెక్ట్స్ ఏవైనా మీరు చేసి ఉంటే చూసుంటే అప్పుడు మీకు అర్థం అవుతుంది. రీడ్మీ ఫైల్లో వాళ్ళు చెప్తారు, నేను ఈ టెక్నాలజీస్ యూస్ చేసా, మీకు ఇవి రన్ అవ్వాలంటే ఇలా చేయాలి, అంత క్లియర్ గా మెన్షన్ చేసి ఉంచుతారు. అది రీడ్మీ ఫైల్లో ఉంచుతాం అనమాట. నెక్స్ట్
ఆఫ్టర్ క్రియేటింగ్ ద రిపోజిటరీ, క్రియేట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి గ్రీన్ కలర్ లో ఒకటి వస్తుంది. అక్కడ దాని మీద క్లిక్ చేసి అది కాపీ చేసుకోవాలి. ఇది HTTP URL ఒకటి వస్తుంది, అది కాపీ చేయాలి. సో ఒకసారి చూద్దాం, మళ్ళీ రాద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ చూద్దాం. అది రేపు డిస్కస్ చేద్దాం. సో గిట్హబ్ లో ఫస్ట్ రిపోజిటరీ కదా క్రియేట్ చేయాలి. సో ఇక్కడికి ఇలా క్లిక్ చేసి యువర్ రిపోజిటరీస్ లోకి వెళ్ళి న్యూ అనేది క్లిక్ చేస్తే నెక్స్ట్ రిపోజిటరీ ఏం అడుగుతుంది, 31R సంథింగ్ డిస్క్రిప్షన్ ఏదో ఒకటి యాడ్ చేయాలి. ఇది పబ్లిక్ లోనే ఉంచాలి కదా, పబ్లిక్. తర్వాత యాడ్ ఏ రీడ్మీ ఫైల్, దెన్ క్రియేట్ రిపోజిటరీ. దాన్ని ఏం చేయాలి, లాస్ట్ స్టెప్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద రిపోజిటరీ యాడ్ ఫైల్స్ అనేది అది ఇప్పుడు చేయకూడదు ఇంకా. సో అది ఇప్పటితో అయిపోయింది. తర్వాత ఏంటి, అక్కడ క్లిక్ ఆన్ ద కోడ్, కాపీ ద HTTP URL. ఇక్కడ కోడ్ అని కనిపిస్తుందా, గ్రీన్ కలర్ ఉందిగా. నెక్స్ట్ URL ఇది కాపీ చేయాలి. క్లియరా? ఓకే. సో ఇక్కడతో ఒక స్టెప్ 1 అయిపోయినట్టు, అంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయినట్టే. తర్వాత ఏంటి, వర్కింగ్ డైరెక్టరీలోకి వెళ్ళాలి. వర్కింగ్ డైరెక్టరీలోకి వెళ్ళి ఇదేం రాశారు ఇక్కడ, సెలెక్ట్ ఏ ఫోల్డర్, ఓపెన్ గిట్ బాష్ టెర్మినల్. అంటే ఒకసారి చూద్దాం ఫస్ట్ పాయింట్. సో ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయమన్నారు కదా, నేను ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. టెస్ట్ అని ఇస్తున్నాను. ఆల్రెడీ ఉందా, సరే న్యూ ఫోల్డర్ అని చెప్పి తీసుకుందాం. ఇప్పుడు ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి తర్వాత ఏం చెప్పారు, గిట్ బాష్ టెర్మినల్ ఓపెన్ చేయాలి. టెర్మినల్ ఎక్కడ గైస్, లిజన్, ఇక్కడ మీ మిస్టేక్ చేస్తారు మౌనిక. సో ఇక్కడే మనం మిస్టేక్స్ చేస్తాం. ఏంటంటే అక్కడ టెర్మినల్ నార్మల్గా ఇలా ఓపెన్ చేసేస్తున్నారు కదా, గిట్ బాష్ అని చెప్పి సంథింగ్ ఇలా, అలా ఓపెన్ చేయొద్దు. ఎలా ఓపెన్ చేయాలంటే ఇప్పుడు ఆ ఫోల్డర్ నుంచి మనం టెర్మినల్ ఓపెన్ చేయాలి, అంటే ఆ పాత్ నుంచి. సో అది ఎలా ఓపెన్ చేయొచ్చు అంటే, కమాండ్ ప్రాంప్ట్ అయితే ఇలా ఓపెన్ చేయొచ్చు కదా, CMD అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిపోద్ది. ఇలా కాకుండా గిట్ బాష్ ఓపెన్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి, సో మోర్ ఆప్షన్స్, ఓపెన్ గిట్ బాష్ PM. సో ఇది తీసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది కదా, క్లియర్ అందరికి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అది గిట్ బాష్ ఓపెన్ చేస్తారు, అక్కడ నుంచి ఓపెన్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేయొద్దు, ఇక్కడ ఓపెన్ చేస్తే వర్క్ అవ్వదు. మళ్ళీ అసలు అక్కడ ఓపెన్ చేయక్కర్లేదు, జస్ట్ చెకింగ్ కి అక్కడ అంతే. ఇప్పుడైతే ఇలా ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ కామెంట్స్ చూడండి. నెక్స్ట్ కామెంట్ ఏంటి, ఎంటర్ గిట్ ఇనిట్, అంటే గిట్ ఇనిట్ అనేది కామెంట్ అక్కడ. సో ఇదేంటి, ఇక్కడ ఏం రాసాం పక్కన, ఆప్షనల్, అంటే యూజ్ చేయొచ్చు, చేయకపోయినా పర్లేదు. సో గిట్ ఇనిట్ వాడినా పర్లేదు, వాడకపోయినా పర్లేదు. అర్థం కాలే, ఏ టెర్మినల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ గిట్ బాష్ యూజ్ చేస్తే మనకి ప్రాపర్ రీడబిలిటీ ఉంటుంది, బ్రాంచ్ ఏంటి ఇవన్నీ తెలిస్తే. అంటే యాజ్ ఆఫ్ నో బిగినర్స్ కదా, ఇది యూజ్ చేయడం బెటర్. సో గిట్ ఇనిట్ అనేది ఏంటంటే మనకి ఏంటంటే ఒక ఎంటీ ఫోల్డర్ ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట, ఒక ఎంటీ ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది, డాట్ గిట్ అని చెప్పి. అది మన అన్నిటిని ట్రాక్ చేస్తూ ఉంటది అనమాట, అదొక స్పై లెక్క. ఇప్పుడు స్పై ఏం చేస్తుంటారు, అన్నిటిని అందరిని ట్రాక్ చేస్తారు కదా. సో అది కూడా ఒక స్పై లెక్క అనమాట. ఈ లోపల ఏం జరుగుతుందో అన్నిటిని ట్రాక్ చేస్తూ ఉంటది. గిట్ ఇనిట్ అంటే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, అది యూజ్ చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. ఎందుకు చేయకపోయినా పర్లేదు అంటే, బికాస్ అంటే అది చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ గా నెక్స్ట్ కామెంట్ లో అది ఆటోమేటిక్ గా అయిపోద్ది. అందుకు నెక్స్ట్ కామెంట్ ఏంటి, గిట్ క్లోన్ URL. ఇవి డబుల్ కోట్స్ ఇవ్వకూడదు, నార్మల్ ఇలా గిట్ క్లోన్ పేస్ట్. అంటే ఇది ఎక్కడది లింక్, కాపీ చేసాం కదా గిట్ హబ్ లో. అంటే ఇప్పుడు ఏంటి, గిట్ హబ్ రిపోజిటరీలో ఉన్నది క్లోన్ అంటే కాపీ కదా. అంటే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైనా సరే మనం కాపీ చేయడానికి, గిట్ హబ్ లో ఉన్న ప్రాజెక్ట్ మన దాంట్లో కాపీ చేయాలంటే మనం ఈ కమాండ్ యూజ్ చేస్తాం. మీరు
మీ ప్రాజెక్ట్ కాదు, ఎవరి ప్రాజెక్ట్స్ అయినా చేయడానికి అవుతుంది. ఇప్పుడు సపోజ్ వేరే వాళ్ళది ఎవరితో ఉంది, ప్రాజెక్ట్ గురించి మీరు చూడాలనుకుంటున్నారు, జస్ట్ అది ఎలా చేశారు ఏంటి అని. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మీకు కావాలి, అప్పుడు గిట్ క్లోన్ యూస్ చేస్తే వచ్చేస్తుంది. అలా మీరు ఏ ప్రాజెక్ట్స్ అయినా తీసేసుకోవచ్చు. సో అలా. సో గిట్ క్లోన్ ఏమొచ్చింది, క్లోనింగ్ ఇంటూ 31 hour అంటే క్లోన్ అయిపోయింది. ఒకసారి ఇది క్లోజ్ చేసేయండి, వెంటనే ఇది క్లోజ్ చేసేయాలి. క్లోన్ అయిపోయిన వెంటనే ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. చాలా మంది చేయరు. ఇక్కడ కామన్ గా మీరు చేసే మిస్టేక్స్ చెప్పేస్తున్నారు చూడండి. ఫస్ట్ మిస్టేక్ మీరు కామన్ గా చేసేది అంటే ఇది క్లోజ్ చేయరు. క్లోజ్ చేయకుండా ఏం చేసుకొని వెళ్తారు, నెక్స్ట్ కామెంట్స్ అన్ని ఇక్కడ రాసేస్తారు. కానీ అది చేయకూడదు. ఇది ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 31 hour. ఈ ఫోల్డర్ మనం క్రియేట్ చేసామా, లేదు, అది ఎక్కడుంది, రిపోజిటరీలో ఉంది. రిపోజిటరీలో మనం క్రియేట్ చేసింది అది. రిపోజిటరీలో మీరు ఏ నేమ్ ఇస్తారో ఆ నేమ్ వస్తుంది. ఇక్కడ నేను 31 hour ఇచ్చి 31 hour వచ్చింది. ఇక్కడ ఏ ఫైల్ ఉంది, రీడ్మీ ఫైల్. రీడ్మీ ఫైల్ ఇక్కడ కాదు, అక్కడే కదా, అక్కడ క్రియేట్ చేసిన ఇక్కడ వచ్చింది. ఒకవేళ మీరు అక్కడ ఏమైనా ఫైల్స్ ఉంటే అవి కూడా వచ్చేస్తాయి. అలా. తర్వాత ఏం చేయాలి చూడండి, ఇదేంటి, చేంజ్ ద డైరెక్టరీ యూజింగ్ సిడి. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అని చెప్పి ఫోల్డర్ నేమ్. అంటే ఒకవేళ మనం ఇందాక చెప్పా కదా, ఒకవేళ ఇక్కడ మనం క్లోజ్ చేయలే, సో మోర్ ఆప్షన్స్, ఇక్కడ నేను క్లోజ్ చేయలేదు. క్లోజ్ చేయకపోతే నేను ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే అప్పుడు ఏ కామెంట్, సిడి 31 hour ఇలా. ఎల్ఎస్ అంటే లిస్ట్, లిస్ట్ లో ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది, రీడ్మీ ఫైల్ ఉంది అని చెప్పి. అలా. ఇది అర్థమైందా, మీరు ఇలా వెళ్ళినా ఓకే, కానీ ఇది దీనికన్నా క్లోజ్ చేసేయడం బెటర్, సింపుల్ కదా. సో క్లోజ్ చేసి ఇది ఇలా ఓపెన్ చేసుకోవడం బెటర్ కదా. అలా. నెక్స్ట్, కాపీ ద ఫైల్స్ ఇంటూ ఫోల్డర్ నేమ్. అంటే ఈ ఫోల్డర్ లో ఏదైతే రీడ్మీ ఉందో అక్కడే మనం ఏదైతే ఫైల్ మనం పంపాలనుకుంటున్నామో ఆ ఫైల్ ని పేస్ట్ చేయాలి. సపోజ్ నేను ఏదో ఫైల్, ఈ ఫైల్ ఉంది అనుకున్నాను, ఏముంది, సంథింగ్, న్యూ ఫోల్డర్ కదా చేసాం, ఇదే. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేయాలా, ఈ లోపలికి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాలా, లోపలికి వెళ్ళి పేస్ట్ చేయాలి. ఎందుకంటే రీడ్మీ ఫైల్ దగ్గరే కదా ఫైల్స్ అన్ని ఉంటాయి. సో ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, చెక్ ద స్టేటస్, గిట్ స్టేటస్ అనేది చెక్ చేయాలి. అంటే మళ్ళీ మనం ఇక్కడ టెర్మినల్ క్లోజ్ చేస్తాం కదా, మళ్ళీ ఓపెన్ చేయాలి కదా. సో ఇక్కడ మళ్ళీ టెర్మినల్ ఓపెన్ చేస్తాం. సో నెక్స్ట్ కామెంట్స్ చూడండి, గిట్ స్టేటస్ ఏ కలర్ వచ్చింది, రెడ్ కలర్ వచ్చింది. అంటే ఇదేంటి, ఏ అక్కడ ఒకటి వస్తుంది మనకి, లైక్ ఇవి ఎక్కడలో ఉంది, ఇది అన్ట్రాక్డ్ లో ఉంది. అంటే గిట్ దీన్ని ట్రాక్ చేయట్లేదు, గిట్ ట్రాక్ చేయాలి కదా, అన్ట్రాక్డ్ లో ఉంది. ఇప్పుడు అన్ట్రాక్డ్ నుంచి ట్రాక్ లోకి మనం పంపాలన్నమాట. అన్ట్రాక్డ్ నుంచి ట్రాక్ లోకి పంపాలంటే మనకున్న కామెంట్ గిట్ యాడ్. ఆ ఫైల్ నేమ్ ఏంటి, day6.html. ఇప్పుడు ఒకవేళ మనకి 10 ఫైల్స్ ఉంటే 10 ఫైల్స్ నేమ్ మెన్షన్ చేయాలి కదా. అలా కాకుండా సింపుల్ గా గిట్ యాడ్ స్పేస్ డాట్ ఇలా యూజ్ చేయొచ్చు. అంటే ఏం చేస్తాం అంటే అన్ట్రాక్డ్ లో ఉంది, అది రెడ్ కలర్ లో ఉంది, అన్ట్రాక్డ్ లో ఉంది. అన్ట్రాక్డ్ నుంచి ట్రాకర్ లోకి పంపుతున్నాం అనమాట. మనం ట్రాకర్ లోకి అంటే మనకి అది మీడియం అని చెప్పాక స్టేజింగ్ ఏరియా, ఇక్కడ నుంచి అక్కడికి పంపాలి. అలా అన్ట్రాక్డ్ నుంచి ట్రాకర్ లోకి పంపుతాం. వెళ్ళిందా లేదా అలా చెక్ చేస్తాం, గిట్ స్టేటస్. సో ఏ కలర్ వచ్చింది, గ్రీన్ వచ్చింది. సో నెక్స్ట్ గిట్ యాడ్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ ఎవ్రీ టైం ఇవ్వలేం కాబట్టి మనం గిట్ యాడ్ డాట్ అని యూజ్ చేసాం. అలా. నెక్స్ట్ కమిట్ ద మెసేజ్. అంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు నేను ఒక వర్క్ చేసా అనుకుందాం. వర్క్ చేసా అంటే దాంట్లో ఏదో ఒక సంథింగ్ ఉంటుంది కదా, కంటెంట్. అది ఇప్పుడు ఈ రోజు చేస్తా, రేపు ఎల్లుండి డైలీ చేస్తా కదా వర్క్. మనం ప్రాజెక్ట్ లో డైలీ వర్క్ చేస్తాం. మనం వర్క్ చేసినప్పుడు డైలీ ఒకే దాని మీద వర్క్ చేస్తామా, లేదు కదా. ఈ రోజు కంటెంట్ యాడ్ చేస్తాం, రేపు స్టైల్స్, రేపు యానిమేషన్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తాం కదా. అలాగా మనం మెన్షన్ చేయాలన్నమాట మెసేజ్ లో. ఈ రోజు మనం ఏం చేసాము, సింపుల్ వర్డ్ లో, అప్పుడు టీమ్ లీడ్ కి అర్థమయ్యేలా ఉంటది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మనం ఆ వెర్షన్ కి వెళ్ళాలి కదా మళ్ళీ. ఇప్పుడు వెర్షన్ కి వెళ్ళాలంటే దానికి నేమ్ ఐడి ఉండాలి కదా. దానికి నేమ్ ఐడి క్రియేట్ అవుతుంది అనమాట. ఏంటంటే గిట్
కమిట్ హైపన్ ఎం సమ్ మీనింగ్ఫుల్ మెసేజ్ ఇక్కడ పాస్ చేయాలి. గిట్ కమిట్ హైపన్ ఎం మీనింగ్ఫుల్ మెసేజ్ అంటే ఇక్కడ సపోజ్ ఈరోజు ఐ హ్యావ్ యాడెడ్ సమ్ HTML కంటెంట్, యాడెడ్ సమ్ స్టైల్స్, అలా యాడెడ్ యానిమేషన్స్, వర్క్డ్ ఆన్ ద డీబగ్గింగ్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా డైలీ చేసింది అలా. అప్పుడు టీమ్ లీడ్కి అర్థం అవుతుంది ఓకే ఈ వర్షన్ ఇది చేసినప్పుడుది అని అలా. అండ్ ఇది చేసినప్పుడు ఏంటంటే ఒక నేమ్ మనం ఇస్తున్నాము, ఐడి కూడా క్రియేట్ అవుతుంది అలా. కమిట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, గిట్ పుష్. ఇది వెరీ ఇంపార్టెంట్ కామెంట్, మీకు అడుగుతారు. గిట్ పుష్ అనే కామెంట్ ఏం చేస్తా అంటే మన లోకల్ నుంచి రిమోట్ రిపోజిటరీకి కోడ్ పుష్ చేయడానికి యూస్ చేస్తాం. సో గిట్ పుష్ హైపన్ యూ అంటే మెయిన్ అని చెప్పి మనం ఫస్ట్ టైం పుష్ చేసినప్పుడు ఇవ్వాలి. ఆరిజిన్ మెయిన్. ఈ ఆరిజిన్ ఏంటి ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఆరిజిన్ అంటే మనకు బ్రాంచెస్ ఉంటాయి, డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. మీరు అది బ్రాంచెస్కి వెళ్ళిన తర్వాత అర్థం అవుతుంది. మాస్టర్ బ్రాంచ్ అని, మెయిన్ బ్రాంచ్ అని, లేదా మనం ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాం. అది మనం నెక్స్ట్ క్లాస్ అంటే రేపు కాకుండా ఎల్లుండి డిస్కస్ చేద్దాం అవేంటి అని. ఇప్పుడైతే గిట్ పుష్ హైపన్ యూ ఆరిజిన్ మెయిన్ ఈ కామెంట్ యూజ్ చేయాలి. ఏమైంది, కోడ్ పుష్ అయిపోయింది. ఇక్కడ మనకి లింక్ వచ్చింది కదా, లింక్ వచ్చిందంటే కోడ్ పుష్ అయిపోయినట్టు అర్థం. సో ఒకసారి చూద్దాం. ఇదే కదా మన రిపోజిటరీ 31R. సో వచ్చిందా, వచ్చింది day6.html వచ్చింది.